నమస్తే. తాజాగా ఎవరు ఊహించినటువంటి ఒక పరిణామం జరిగింది. తాజాగా శ్రీలంకలో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది కొలంబో నగరంలో. ఇక్కడ భారత్, పాకిస్తాన్ ప్రతినిధులు ఒకే వేదికపై కనిపించడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఆఫ్ ద రికార్డ్ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, భారత్, పాకిస్తాన్ ప్రతినిధుల మధ్య ఏవో కొన్ని చర్చలు జరిగాయి, రహస్య చర్చలు జరిగాయి. పాకిస్తాన్ భారతదేశాన్ని బ్రతిమలాడుకుంది. గత కొన్ని నెలలుగా సింధు ఇండస్ వాటర్ ట్రీటీని అబేయన్స్ లో పెట్టడం వలన పాకిస్తాన్ ఎడారిగా మారిపోతోంది. పాకిస్తాన్ తాగడానికి కానీ సాగునీటికి కానీ లేక విలవిల్లాడిపోతోంది. భారత్ని బ్రతిమలాడుకుంటే కొంత నీటిని విడుదల చేయడానికి భారత్ ఒప్పుకుంది. దాంట్లో భాగంగానే తాజాగా కొంత నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఎంత నీటిని విడుదల చేసింది? నిజంగానే రహస్య చర్చలు జరిగాయా? పాకిస్తాన్ చేసినటువంటి విన్నపాన్ని భారత ప్రతినిధులు అంగీకరించారా? అసలు ఏం జరిగింది? శ్రీలంకలో కొలంబో నగరంలో భారత్, పాకిస్తాన్ ప్రతినిధుల మధ్య ఏం చర్చలు జరిగాయి? అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి ప్రకటనలు కూడా రాలేదు. కానీ ఇన్ని రోజులు లేనటువంటి ఈ మరి పాకిస్తాన్ పైన ఏమైనా కాస్త కనికరం చూపించారా, జాలు చూపించారో తెలియదు. నీటిని ఎందుకు విడుదల చేశారు? మనకు అవసరం ఉంది కాబట్టి వదిలేసామా, లేకపోతే పాకిస్తాన్ అడిగింది కాబట్టి కొంత నీటిని వాళ్ళకి ఇచ్చారా, ఇస్తున్నారు? ఏం జరిగింది అసలు? లెట్స్ టాక్. నాతో జాయిన్ అవుతున్నారు గ్లోబల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ రిటైర్డ్ కర్నల్ ఈవి రావు గారు. నమస్తే రావు గారు. ఏంటి సార్, ఈ శ్రీలంకలో భారత్, పాకిస్తాన్ మధ్య ఏదో సీక్రెట్ చర్చలు జరిగాయి, రహస్య చర్చలు జరిగాయి అని చెప్పి రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. ఏమంటారు, ట్రాక్టివ్ డిప్లొమసీ అని అంటున్నారు. కొంత నీటిని కూడా విడుదల చేసినటువంటి మాట వాస్తవమని మనకి కథనాలు చెబుతున్నాయి. కొన్ని విజువల్స్ కూడా మనకు కనబడుతున్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? లాస్ట్ 2 days లో చెనాబ్ నది, ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లో పుడుతుంది. చంద్రభాగా నది అన్న పేరు మీద మొత్తం జమ్మూ కాశ్మీర్ని ఒక లాటిట్యూడ్లో కట్ చేసుకుంటూ పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. అది వెస్టర్న్ రివర్స్ కిందలో వస్తుంది. అంటే ఏంటంటే ఫుల్ నీళ్లు కేవలం 20% మనం వాడుకుంటా 80% పాకిస్తాన్కి ఇచ్చినట్టు 1960లో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఉంది. అయితే ఆ అగ్రిమెంట్ ఎప్పుడు అయిపోయింది. వరల్డ్ బ్యాంక్ కూడా ఈ రోజు స్పష్టత చేసింది. ఏమని? మేము కేవలం ఫెసిలిటేటర్స్, కానీ దీని మీద ఏదైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోవాలి, కానీ మా ప్రమేయం ఏది లేదంటూ ఈరోజు స్పష్టత చేసింది. ఆ రోజుల్లో మాత్రం ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిందో దాదాపు 8 సంవత్సరాల చర్చలు వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగినాయి. అప్పట్లో వరల్డ్ బ్యాంక్ ఇది ఫస్ట్ సక్సెస్ ఇష్యూ. అయితే మనకి రిక్వైర్మెంట్స్ మారిపోయిన తర్వాత రెండవది ఒకటి అర్థం చేసుకోవాలంటే, పాకిస్తాన్ కొంచెం మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు మన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ లో వాటర్ వాడుకుంటే ఆ నీరు డౌన్ స్ట్రీమ్ లో మళ్ళీ పాకిస్తాన్కి వెళ్తుంది. అదేమీ ఆగిపోదు. ఎందుకంటే మనకి ఇరిగేషన్ కెనాల్స్ కి వాడుకోం, ఎస్పెషల్లీ సింధు వాటర్స్ లో. అది పాకిస్తాన్లోకి కార్గిల్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. జీలం నది ఉరిలో, శ్రీనగర్లో పుట్టి 2.5 గంటల తర్వాత కారు ప్రయాణం తర్వాత ఉరిలో పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. కేవలం చినాబ్ నది ఒక్కటి మాత్రం హిమాచల్ ప్రదేశ్లో పుట్టి మొత్తం లడాక్ ఏరియా నుంచి కిష్ట్వార్ ఇటువంటి ఏరియాస్కి వచ్చి అక్నూర్కి పైన పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఎస్, అది పాకిస్తాన్ పంజాబ్ ఏరియాలోకి వెళ్తుంది. అక్కడ ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ అగ్రికల్చర్ తర్వాత ఏంటంటే అక్కడ ల్యాండ్ హోల్డర్స్ అందరూ పాకిస్తాన్లో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, మనీడ్ పీపుల్, పవర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి కూడా వాళ్ళకి ఆ ఏరియా నుంచి వచ్చిన సపోర్ట్ నుంచే ఎక్కువ అయ్యారు, అంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. సో ఆ విధంగా వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుసుకోవచ్చు. లాస్ట్ 1-2 వీక్స్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ మనల్ని హెచ్చరించారు. సింధు వాటర్స్ వదలాల్సింది, మాకు ఇవ్వండి, ఇది నీళ్లు ఆపు చేయడం మంచిది కాదు అంట ఆయన మాట్లాడారు. అలాగే ఆయన కొడుకు నేషనల్ అసెంబ్లీలో బిలావల్ మాట్లాడారు. లాస్ట్ ఇయర్ అయితే సింధు నదిలో నీరన్నా పారాలి, లేకపోతే రక్తం ప్రవహింపజేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. ఈసారి మాత్రం మొత్తం టోన్ డౌన్ చేసి సాఫ్ట్ గా మాట్లాడారు, బతిమాలుతున్నట్టు మాట్లాడారు. అలాగే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ కూడా బతిమాలుతున్నట్టు మాడారు. కానీ ఏంటంటే దీని మీద అవసరం వస్తే యుద్ధానికి కూడా వెళ్తాము, ఇండియాతోటి తలపడతామన్నారు. అయితే వాళ్ళకి ఇండియా మీద యుద్ధం చేయగలిగే కెపాసిటీ లేదు. ఎందుకంటే ఇండియా నుంచి వాళ్ళు డిఫెండ్ చేసుకోగలరు, కానీ అఫెన్సివ్ గా వచ్చి ఇండియాని ఓడించడం వాళ్ళకి ఇంపాసిబిలిటీ నెక్స్ట్ 200 years. అదేంటంటే ఇంటర్నేషనల్ అటెన్షన్ దీని మీద డ్రా చేయడానికి వాళ్ళ ఆ విధంగా ప్రయత్నిస్తున్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఇన్ని పనులు జరుగుతుండగా మనకి బగ్లిహార్ అన్న డ్యామ్ నుంచి సలార్ అన్న డ్యామ్ కి మధ్యలో
పెద్ద స్టోరేజ్ వాల్యూ ఉంది. అయితే అక్కడ బగ్లిహార్ నుంచి వచ్చిన సిల్ట్ అంతా, ఎందుకంటే ఇదంతా కొండల్లోంచి సాఫ్ట్ కొండలు ఇవన్నీ, సో ఎక్కువ సిల్ట్ కొట్టుకొస్తుంది. అదే సలార్ డ్యామ్లో సిల్ట్ మిగిలిపోయింది, మన స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయింది. సో దాన్ని డీసిల్టింగ్ చేయడానికి 2 గేట్లు ఎత్తివేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఆ సిల్ట్ అంతా కొట్టుకుపోయినట్టు, లాస్ట్ 48 అవర్స్లో కొట్టుకుపోయినట్టు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎంత వాటర్ వదిలేరు అన్నది క్యూసెక్స్ కొండల్లో వేరుగా ఉంటుంది, మనకి గోదావరి కృష్ణాలో వాటర్స్లో రేటు వేరుగా ఉంటుంది. సో మనకు అది అనవసరం, కానీ బేసికలీ వాటర్ వదలడం జరిగింది. దీనివల్ల పాకిస్తాన్లో ఉన్న ఒక డ్యామ్ నిండిపోయింది. కొంతమంది ఏమంటారంటే అక్కడ ఎక్కువ సిల్ట్ వెళ్ళి అక్కడ చేరుకుంది, ఇప్పుడు అది పాకిస్తాన్ అది తీసుకోవాల్సిన అవసరం ఉంది, దానికి ఇండియా నుంచి వాటర్ రిక్వెస్ట్ చేయాలని. ఈ మధ్యకాలంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది లేకపోయినా కానీ అటెండెన్స్ చూస్తే బీజేపీకి చెందిన రామ్ మాధవ్ అనే ఒక కీ నెగోషియేటర్, బ్యాక్గ్రౌండ్లో ఉండి నెగోషియేట్ చేసే కీలకమైన వ్యక్తి, అలాగే పాత ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ముకుంద్ నరావణే, తర్వాత ఈ వాటర్ గురించి ఒక వాటర్ సివిలియన్ ఎక్స్పర్ట్, ఈ ముగ్గురు వెళ్ళి కొలంబోలో పాకిస్తాన్లో డిస్కషన్లో పాల్గొన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. దీన్ని ట్రాక్ టు డిప్లొమసీ కింద మనం లెక్క పెడతాం. అంటే ఏంటంటే అఫీషియల్గా గవర్నమెంట్ టు గవర్నమెంట్ టాక్స్ లేకుండా మధ్యవర్తుల ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు బతిమాలినట్టు ఈ వాటర్ దాని గురించి రిలీజ్ చేసినట్టు కూడా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ రెండవదే కరెక్ట్. ఎందుకంటే ఇంకా వానలు కురలేదు ఇండియాలో, మన్సూన్స్ డిలే అయిపోయినాయి, దాదాపు 1 నెల రోజులు డిలే అయిపోయినాయి ఇప్పటికి. సో పాకిస్తాన్లో రబీ క్రాప్ లేట్ అయిపోతుంది. సో మనం నీళ్లు వదలకపోతే పాకిస్తాన్ పంజాబ్లో ఇరిగేషన్ జరగదు, ఇరిగేషన్ జరగకపోతే పాకిస్తాన్ పంజాబీ ఫార్మర్స్ ఎవరైతే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారో వాళ్ళందరూ దెబ్బతింటారు. వాళ్ళందరూ రిక్వెస్ట్ మీద మన వాటర్ రిలీజ్ చేసినట్టు మనం అనుకోవచ్చు. అలాగే సింధు ప్రాంతంలో కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. అక్కడ వాటర్ ట్యాంకర్లో నీళ్లు సప్లై చేయాల్సిన అగత్యం ఏర్పడింది, సముద్ర తీరాన్ని ఉన్నా కానీ. తర్వాత ఈ వాటర్ లేకపోయేసరికి సముద్రంలో ఉన్న ఉప్పు నీరు అంతా పైకి సాలినేషన్ ఎఫర్ట్ చేస్తుంది. అంటే ఏంటంటే మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా ఉప్పు నీరు అయిపోతుంది. సో దానివల్ల కూడా కొంచెం హెల్ప్ చేయడానికి మనం నీరు వదిలినట్టు లెక్క పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సింధు వాటర్ ట్రీటీని అబ్రోగేట్ చేయడం ద్వారా మనం మోస్ట్ పొటెన్షియల్ వెపన్ పాకిస్తాన్ మీద వాళ్ళు మన దగ్గరికి లొంగి వచ్చి మనల్ని బతిమాలేంత విధంగా చేసాము. అది మనం గమనించాల్సిన విషయం. సో నీటిని వదిలినటువంటి మాట వాస్తవమే, అందులో ఏమి అందులో డౌట్ డౌట్ ఏమి, నీటిని వదిలేరు. అయితే సరే, దానికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, వాళ్ళ మీద జాలి చూపించారా, దయ చూపించారా, ఇంకా రకరకాలుగా మనము దాన్ని చూసుకోవచ్చు. నీటిని వదిలినంత మాత్రాన మనం అబేయన్స్ ఎత్తేసినట్టు కాదు. ఐ రైట్? అబేయన్స్ లో పెట్టాం, ఇండస్ అబేయన్స్ లో పెట్టాం, ఇప్పటికీ అబేయన్స్ లో ఉన్నట్టుగానే మనం భావించాలా, అంతే కదా? ఇప్పటికీ అబేయన్స్ లోనే ఉందండి. ఎందుకంటే నార్త్ లో సింధు నది ప్రాంతాలు, అక్కడ కూడా కిషాన్ గంగా రివర్ మీద మనం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టాం, దాని వాటర్స్ మనం వాడుకోవడం మొదలుపెట్టాము. తర్వాత మన వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఏదైతే ఉందో దాని మినిస్టర్ కొన్ని రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జూన్ 28, 2028 కల్లా మొత్తం అన్ని 5 నదుల్లోనూ 100% వాటర్ మనం కంట్రోల్ చేసుకోలే స్థితికి వచ్చేస్తున్నామని. దానివల్లే పాకిస్తాన్ విపరీతంగా భయపడుతుంది. ఈ అగ్రిమెంట్ రివైజ్ చేయకపోతే మాత్రం పాకిస్తాన్ ఇరిగేషన్ జరక్క ఆకలితో అలమటించిపోతుంది. పాకిస్తాన్ సింధు ప్రాంతం అంతా ఉప్పు నీరు అయిపోతుంది, వాళ్ళు వాటర్ కొనుక్కునే పరిస్థితికి వస్తారు. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రాబ్లం వస్తుంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది, అటు చేతుల్లో ఫారిన్ రిజర్వ్స్ అన్నీ పడిపోయి ఉన్నాయి. తర్వాత ఎంఎన్సీస్ ఏవి అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాయి, అప్పులు కూడా కనిపించట్లేదు. కేవలం సౌదీ అరేబియాకి ఆర్మీని అప్పిచ్చి అటువంటి పనులు చేసి కొంత డబ్బులు సంపాదించుకునే అగత్యానికి వాళ్ళు పాకిస్తాన్ దిగిపోయారు. అవును, అన్ని విధాలుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా కంపెనీలు పాకిస్తాన్ వదిలేసి వెళ్ళిపోయాయి. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి కంపెనీ లాస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళు మొత్తం ఆపరేషన్స్ ని అక్కడ షట్ డౌన్ చేయడము. చాలా కంపెనీలు, చాలా మల్టీనేషనల్ కంపెనీలు పాకిస్తాన్ కి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయినాయి. ఫినాన్షియల్ గా చాలా క్రైసిస్ లో ఉన్నారు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. ఇంకో పక్క ఎజిటేషన్స్ ఎక్కువైపోతున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ లో గొడవలు, ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ రీసెంట్ గా కరాచీ నగరంలో నడిబొడ్డున అక్కడ పెద్ద అటాక్ జరిగింది, 9 మంది చనిపోయారు. సో అన్ని విధాలుగా అతలాకుతలం అయిపోతుంది, అట్టుడుగుతోంది పాకిస్తాన్ దేశం మొత్తం కూడా. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి దాంతో ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేయాల్సి వస్తుంది.
ఇరాన్ ఏమో పూర్తిగా నమ్మట్లేదు. ఇప్పుడు వరకు మొన్నటి వరకు జరిగిన చర్చల్లో పాకిస్తాన్కి చాలా ఇంపార్టెన్స్ దొరికింది. కానీ నిన్నటి నుంచి అమెరికా ఇరాన్ మధ్యన జరిగే చర్చల్లో ఇంపార్టెన్స్ అంతా ఖతార్కి వెళ్ళిపోయింది. అది కూడా ఒక దెబ్బ. అంటే ఇప్పుడు ఈ పీస్ టాక్స్ లో పాకిస్తాన్కి ఏమి ఇర్రెలవెంట్ అయిపోయిందా ఇప్పుడు? ఎందుకంటే గతంలో ట్రంప్ ఇర్రెలవెంట్ అయిపోయింది. అందుకనే స్విట్జర్లాండ్ లో 147 రూములు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మాకు $400 మిలియన్ల ఖర్చు అయిపోయింది. అదంతా ఎవరిస్తారని వీళ్ళు బాధపడుతున్నారు. తర్వాత ఏదో ఆర్టిఫిషియల్ గా ఎవరో బ్రెజిలియన్ జర్నలిస్ట్ ఒక అతన్ని పట్టుకుని ఒక చిన్న మీడియా ఇంటర్వ్యూ ఇచ్చి అందులో మొసాద్ ఇజ్రాయెల్ సీక్రెట్ ఆర్గనైజేషన్ అయితే ఏదుందో అది మునీర్ మునీర్ని హత్య చేయడానికి మొసాద్ కుట్ర చేసింది అనేటువంటిది ఆ బ్రెజిల్ జర్నలిస్ట్ చెప్పినటువంటి మాట. ఇవన్నీ ఏంటంటే సర్వైవల్ కి ఏదోటి ప్రయత్నాలు, ఇంపార్టెన్స్ చూపించుకోవడానికి ప్రయత్నాలు. ఇటు సౌదీ అరేబియా ఇవన్నీ అంటారా, పాకిస్తానీస్ అంతా బేసికలీ అడుక్కోవడానికి ఎక్కువ వస్తున్నారు, బెగ్గింగ్ ఎక్కువ వస్తున్నారు. వాళ్ళకు ఉన్న హాజివ్ కోటా అంతా తగ్గించేస్తారు. పీస్ టాక్స్ లో కూడా అసలు వాళ్ళకి ఇన్విటేషన్ కూడా లేదంట, ఆహ్వానం కూడా లేదంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళినట్టుగా ఉన్నారు. షహబాజ్ షరీఫ్ అంటే మా పార్టిసిపేషన్ ఉండాలి, మమ్మల్ని ఎలాగ మీరు నెగ్లెక్ట్ చేస్తారని చెప్పి పిలవన పేరంటానికి వెళ్ళినట్టుగా వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ని రూములు బుక్ చేసి అంతా చేసి మొత్తానికి ఒక పాథటిక్ సిచ్యువేషన్ లో ఈ రోజు పాకిస్తాన్ ఉన్నట్టు కనబడుతోంది. అదే ప్రాసెస్ లో భారత్ ప్రతినిధులను కూడా అన్అఫీషియల్ గా బ్రతిమాలుకున్నట్టుగా ఉన్నారు. సరే ఏదో వాళ్ళు బ్రతిమాలుకున్నారు కాబట్టి ఏదో కాస్త నీటిని విడుదల చేద్దాం, అది కూడా అన్అఫీషియల్ గానే జరిగినట్టు ఉంది, అఫీషియల్ గా జరిగినట్టుగా లేదు. మన భారత్ దయతలిచి వాళ్ళకి కొంచెం నీరు రిలీజ్ చేసింది ఏదో ఒక నెపం పెట్టుకుని. ఎస్, కొంచెం డీసిల్టింగ్ కూడా జరిగి ఉంటుంది, కానీ డీసిల్టింగ్ మన్సూన్స్ టైంలో కూడా చేయొచ్చు, ముందరే చేసినట్టు మన లెక్క. వాళ్ళు కూడా చాలా ఇప్పుడు అన్ని అస్త్రాలు ప్రయోగించారు కదా, రక్తం ప్రవహిస్తుంది, మీ రిఫైనరీల మీద గుజరాత్ తోని రిఫైనరీల మీద దాడి చేస్తాం, మీ డ్యామ్లు పేల్చేస్తాం, ఇవన్నీ డైలాగులు కూడా వాళ్ళు కొట్టారు. ఇందులో గమనించాల్సింది ఇంకో విషయం అండి, చైనా అఫీషియల్ గా పబ్లిక్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో 3 సార్లు పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది. ఇండియా మీద డ్యామ్స్ ని డ్యామేజ్ చేయొద్దు, వాటర్ రిసోర్సెస్ మీద అటాక్ చేయొద్దని. అంటే ఏంటంటే ఏదో ప్లానింగ్ జరిగింది, కాకపోతే అది ఎగ్జిక్యూషన్ ఆగిపోయింది. చైనా ప్రెషర్, ఇంటర్నేషనల్ ప్రెషర్, తర్వాత భయంతో ఒకవేళ ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందన్న భయంతో కూడా ఆగిపోయింది. అది కూడా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దాడి చేస్తే కనుక డెఫినెట్ గా మనం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఈవెన్ ఇప్పుడు చైనా అసెట్స్ కూడా చాలా ఉన్నాయి పాకిస్తాన్ లో, వాటి మీద మనం అటాక్ చేస్తాం కదా. బహుశా దానికి భయపడి చైనా అలాంటి అడ్వైజ్ పాకిస్తాన్ కి ఇచ్చి ఉండవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మంగళా డ్యాము సీపెక్ కారిడార్ కి పశ్చిమాన్ని ఉంది. ఒకవేళ మంగళా డ్యామ్ డ్యామేజ్ అయితే సీపెక్ కారిడార్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే దాని మీద వాళ్ళు పెట్టేశారు. ఇప్పుడు అది ఆ భయం ఉంటుంది చైనాకి. ఇప్పుడు ఏమన్నా తిరిగి మళ్ళీ మనం కౌంటర్ చేసి దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉండదు కాబట్టి బహుశా పాకిస్తాన్ చైనా కంట్రోల్ చేసి ఉండవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ రావు గారు, మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. సో మొత్తానికి భారత్ తో కాళ్ళ బేరానికి వచ్చింది పాకిస్తాన్. మాకు చుక్క నీళ్ళు ఇవ్వండి అంటూ గొంతు ఎండిపోతోంది. అటు వ్యవసాయానికి కానీ ఇటు తాగడానికి కానీ భారత్ ని బ్రతిమాలుకునేటువంటి కొన్ని నెలలుగా బ్రతిమాలుతోంది. కానీ ఈ రోజున అనధికారికంగా, అన్అఫీషియల్ గా ఏదో కొంత నీటిని విడుదల చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది అఫీషియల్ గా జరిగినటువంటిది మాత్రం కాదు. అంత మాత్రాన మనం ఇండస్ వాటర్ ట్రీటీని మళ్ళీ పునరుద్ధరించలేదు. అబేయన్స్ అలాగే ఉంది ఇప్పటికీ కూడా. మరి చూడాలి, పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఇలాంటి తల ఒగ్గేటువంటి ధోరణనే ప్రదర్శిస్తుందా, లేకపోతే గుంట నక్కలాగా మళ్ళీ తన అవసరం తీరగానే మళ్ళీ భారత్ పైకి, డెఫినెట్ గా పాకిస్తాన్ బుద్ధి వంకరగానే ఉంటుంది కాబట్టి అది అలాగే బిహేవ్ చేస్తుంది, మారుతుంది అని ఆశించడం అత్యాశనే. చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.